హలో గాయ్స్, ఈరోజు మనం బిగ్ బ్యాంగ్ ప్యాక్సెస్ ఏకేఏ కాస్మిక్ ప్యాక్సెస్ని అన్బాక్స్ చేయబోతున్నాం. ఐ బాట్ దిస్ ఫ్రమ్ బ్లేడ్ కింగ్స్ ఫ్లిప్కార్ట్. ఇది నాకు అరౌండ్ $699 పడింది, ఎందుకంటే నేను స్ట్రింగ్ లాంచర్ కాకుండా ఓన్లీ రికార్డ్ లాంచర్తో ఆర్డర్ చేశాను కాబట్టి. స్ట్రింగ్ లాంచర్ ఆల్రెడీ ట్విస్టెడ్ టెంపర్తో ఉంది. సో లెట్స్ బాక్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేసేసా కదా, అదే కనిపించట్లేదు. ఓకే, మనకి రికార్డ్ లాంచర్ చూద్దాం. బాక్స్లో బిల్ కూడా ఉంది, నేను లాస్ట్ వీడియోలో బిల్ చూపించడం మర్చిపోయాను. ఓకే, బాక్స్ సైడ్ లాంచర్ చూద్దాం. ఓపెన్ చేయాలి. లాంచర్ వచ్చేసి ఇట్స్ ఆఫ్ నైస్ క్వాలిటీ. కార్డ్ అయితే చాలా స్టడీగా ఉంది. లాంచర్ కూడా చాలా స్టడీగా ఉంది. చూద్దాం, టెస్ట్ పెన్ చేసినప్పుడు చూద్దాం. And let's open Cosmic Pegasus. ఫ్యూజన్ డ్రైవ్ ఉంటుందనే కొన్నాను. ఫ్యూజన్ డ్రైవ్ ఉంటుందో లేదో కూడా చూడాలి. ప్రజెంట్ అయితే వీళ్ళు స్టిక్కర్స్ పెట్టలేదు. స్టిక్కర్స్ ఎలా పెట్టాలో అయ్యో మర్చిపోయాను. స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ఫేస్ బోల్డ్కి రెండు, ఇవి కూడా రెండు అనుకుంటున్నాను. అండ్ ఇదిగో గాయ్స్ మన టిప్, ఫ్యూజన్ డ్రైవ్ టిప్. లెట్స్ సీ వర్క్ అవుతుందా లేదా. ఎక్స్ట్రా ఇది ఇచ్చారు, పెగసిస్తే నార్మల్ పెగసిస్తే, కానీ ఇది విరిగిపోయింది, తెలియదు. ఇది ఈ టిప్ ఇచ్చారు, బాల్ టిప్ ఇచ్చారు. ఇప్పుడైతే బాగానే ఉంది. తిరుగుతున్నప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు మన పెగసిస్ వెయిట్ ఎంత ఉందో చూద్దాం. ఓన్లీ ఫ్యూజన్ వీల్ వచ్చేసి మనకి 39 grams పడుతుంది. ట్విస్టెడ్ టెంపో 37 grams అనుకుంటా ఫ్యూజన్ వీల్తో. సో మొత్తం బ్లేడ్ అసెంబుల్ చేసిన తర్వాత 48 grams. నైస్. సో ఇది వెయిట్ ఎక్కువే. సో అటాక్ చేసినప్పుడు దీనివల్ల వచ్చే డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది టిప్ పాయింట్ టిప్ బయటకు వస్తుంది. సో ఇది స్టామినా మోడ్లో తిరుగుతుంది. అండ్ గ్రాడ్యువల్లీ స్పీడ్ తగ్గిన తర్వాత అటాక్ మోడ్లోకి వెళ్తుంది. దట్స్ వెన్ అటాక్ హ్యాపెన్స్. అప్పటివరకు స్టామినా మోడ్లోనే ఉంటుంది. స్టిక్కర్స్ అసెంబుల్ చేసిన తర్వాత టెస్ట్ పిన్ చేస్తాను. సో అమ్మో, నాకు చాలా టైం పట్టింది స్టిక్కర్స్ పెట్టడానికి. స్టిక్కర్స్ తప్పు పెట్టా, ఎందుకంటే యాక్చువల్ డిజైన్ ఇలా ఉండదు, కొంచెం బయటికి పెట్టాలి. ఇది బయట అవుటర్ రైస్ బయటకు ఉండాలి, బయటకు లేవు. ప్రజెంట్ అయితే టెస్ట్ పిన్ చేద్దాం. లెట్స్ సీ ఫైనల్ డ్రైవ్ వర్క్ అవుతుందో లేదో. 3, 2, 1 టైమర్ పెడదాం. 3, 2, 1 లాట్ ఇట్. ప్రజెంట్ స్టామినాలో తిరుగుతుంది. చూపిస్తాను మీకు, ట్రై చేస్తాను చూపించడానికి. మీకు ఒక టిప్ కనిపిస్తుంది కదా, అది స్టామినాలో తిరుగుతుంది. లెట్స్ సీ ఫస్ట్ ఒకసారి చూద్దామా. యాక్టివేట్ అయింది ఫైనల్ డ్రైవ్. ఎస్. ఓ అదేంటి తిరగట్లేదు. మీకు కనిపిస్తుంది కదా ఫైనల్ డ్రైవ్ యాక్చువల్లీ యాక్టివేట్ అయింది. అదికోండి. ఇట్స్ సపోజ్ టు అటాక్, కానీ అటాక్ అవ్వట్లేదు, ఎందుకో తెలియదు ఎగ్జాక్ట్గా. స్టేడియంలో చూద్దాం కదా. ప్రజెంట్ అయితే అవ్వట్లేదు. టైం వచ్చేసి 1 minute 15 seconds అవుతుంది. విల్ సీ అంతసేపు తిరుగుతుంది, చూద్దాం. దట్స్ ఫైన్, బాగానే తిరిగింది. ఫైనల్ డ్రైవ్ ఎందుకు అవ్వలేదు అర్థం కావట్లేదు. ఇది ప్లెయిన్ సర్ఫేస్ కదా, అందుకు అవ్వలేదు అనుకుంటున్నా. కడాయిలో ట్రై చేయొచ్చు, కానీ కడాయిలో ట్రై చేస్తే టిప్ పాడైపోతుంది. ఫైనల్ డ్రైవ్ యాక్టివేట్ అయింది. కంప్లీట్ వీడియో తీయలేకపోయాను, బట్ స్టిల్ అది కొన్ని ఫైనల్ డ్రైవ్ యాక్టివేట్ అయింది. బ్లేడ్ కింగ్లో ఇది ఎనర్జీ రింగ్ నేను ఒక 15 to 20 times లాంచ్ చేసా. కడాయిలోనే లాంచ్ చేయకూడదని తెలుసు, బట్ తప్పై లాంచ్ అయిపోయింది. రావుకాలంలో పుట్టుంటారా నీ దరిద్రం అది. ఇది ఎనర్జీ రింగ్ బ్రేక్ అయిందనమాట. బట్ నేను ఇంకో సెట్ ఉంది కదా, సెట్లోది వాడుతున్నా. బట్ స్టిల్ జస్ట్ ఒకసారి కింద పడింది, అంతే, బ్రేక్ అయిపోయింది. తిరుగుతూనే కింద పడింది, ఆగలే, ఇంకా స్పిన్ అవుతూనే ఉంది, బట్ స్టిల్ బ్రేక్ అయిపోయింది. ఐ డోంట్ నో. హలో గాయస్, మళ్ళీ ఒక కొత్తది అబ్జర్వ్ చేసా. ఈ లాంచర్ యాక్చువల్లీ ఇరిగిపోయింది. మొన్న కాస్మిక్ ప్యాక్సెస్ లాంచ్ చేసినప్పుడు ఎనర్జీ రింగ్ ఇరిగిపోవడం చూపించాం కదా, అట్ ద సేమ్ టైం ఇది కూడా ఇరిగిపోయింది అనమాట.
రెండు ఒకేసారి రిపేర్, కానీ నేను దీన్ని నోటీస్ చేయలేదు. ఇది పక్కన పెట్టేసి స్ట్రింగ్ లాంచర్తోనే యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 3 days తర్వాత నోటీస్ చేశాను. క్వాలిటీ బాగానే ఉందనుకున్నా, బట్ ఇలా విరిగిపోతుంది అనుకోలేదు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా నచ్చినట్లయితే యూ కెన్ బై. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అండ్ కొనే స్టేడియం దాన్ని కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. బ్లేడ్ కింగ్స్ వాళ్ళు బాగానే చేశారు. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.